నువ్వుంటే దిగులంటూ రాదే, నువ్వుంటే వెలుగంటూ. హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఈ వీడియో ఎడిటింగ్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఎడిట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ 2 గ్రూప్స్ ఇచ్చాను కదా, దాంతో ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వచ్చి మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి, మీకు నచ్చిన ఫొటోస్. మళ్ళీ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసుకొని కిందకి తీసుకురండి. మళ్ళీ ఇక్కడ లాస్ట్కి వచ్చి ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ దాకా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి మోడ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ సేమ్ ఇంకో గ్రూప్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సేమ్ అలానే ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ చేంజ్ చేయండి. ఫోటోలో కలర్ చూసుకొని కలర్ చేంజ్ చేయండి. 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని. మళ్ళీ బ్యాక్ రండి. దాని పైన ఉండే గ్రూప్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ని డిలీట్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ ఇక్కడ ఆర్ట్ సింబల్ ఇచ్చాను కదా, ఆ లేయర్ పైన క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ కలర్ పైన క్లిక్ చేసి ఇక్కడ పెన్ సింబల్ పైన క్లిక్ చేసి ఈ కలర్ పైన అడ్జస్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి కలర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి సేమ్ కలర్ యాడ్ చేయండి. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. దాని పైన ఉండే లేయర్ పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. బార్డర్ అండ్ షాడో మాత్రం ఆన్ చేసుకోండి. పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ 90 ఇవ్వండి. సేమ్ అలానే లిరిక్స్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ కలర్ యాడ్ చేయండి. మళ్ళీ బ్యాక్ రండి. బార్డర్ అండ్ షాడోలోకి వచ్చి ఈ థర్డ్ ఆప్షన్కి వచ్చి సేమ్ కలర్ యాడ్ చేయండి. మళ్ళీ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ చేసుకోండి. లిరిక్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.